friends, how are you? How to identify my true DM? Who is my true DM and who is my false twin? I don't know. ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో ఎలా గుర్తుపడతారు ఫాల్స్ ట్వినా ట్రూ ట్వినా మీ లైఫ్లోకి వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఎప్పటికీ ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు మనకు అర్థం కాదు హీఈస్ అవర్ ట్రూ ట్విన్ ఆర్ ఫాల్స్ ట్విన్. అలాంటి పరిస్థితిలో ఏం చేయాలి అది నేను అన్ని ఇందులో చెప్తున్నాను. సో వీడియో అప్లోడ్ చేసానికి టైం పట్టినందుకు సారీ అబౌట్ దాట్. ఎందుకంటే చాలా వర్క్ ఉంటుంది కదా, దానివల్ల నేను చేయలేకపోయాను వీడియోస్ దానికి, అందుకే ఐఎమ్ సో సారీ. కానీ చాలా మీ ఫ్రెండ్స్ మీరందరూ కూడా నా ఫ్రెండ్స్, నా సోల్ సిస్టర్ బ్రదర్స్. కొందరైతే నన్ను మా అని కూడా పిలుస్తున్నారు, అమ్మ అని పిలుస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దాట్. ఏంజల్ అక్క అని పిలుస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దాట్. అండ్ మీరందరూ కూడా మెసేజ్లు చేశారు, అడిగారు. చాలా డౌట్స్కి నేను క్లారిఫికేషన్ అక్కడ కూడా ఇస్తున్నాను, కౌన్సిలింగ్లో కూడా. ఐఎమ్ హ్యాపీ అబౌట్ దాట్కి సంథింగ్ నేను చేయగలుగుతున్నాను మీకోసం. బట్ నేను ఈ వీడియోలో చాలా, ఎందుకంటే సోల్ సిస్టర్ ఇందులో కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేను అసలు అతను నా ట్రూటీనా కాదా అని చెప్పి ఎంతమంది దగ్గరికి చాలా సోల్ సిస్టర్స్ కూడా వచ్చి నన్ను అడిగారు, మ్యామ్ నేను వేరే వాళ్ళతో కౌన్సిలింగ్ తీసుకున్నాను, వాళ్ళు నాకు ఇలా చెప్పారు, నాకు భయం అవుతుంది, నాకు ఇలా అవుతుంది, చాలా భయంగా, చాలా డిప్రెషన్లో వచ్చి అసలు అతను నా ట్విన్హేనా కాదా అనేసి ఇంత పరేషాన్లో, ఇంత డిప్రెషన్లో వచ్చేసి నన్ను అడుగుతుంటే నేను వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నించాను. అక్కడ కూడా సాల్వ్ చేశాను వాళ్ళ ప్రాబ్లమ్స్. కానీ అలా చాలా సోల్ సిస్టర్ అండ్ బ్రదర్స్ ఇలా చాలా ప్రాబ్లమ్స్లో ఉండి ఉంటారు అనేసి అర్థమయ్యి ఎన్నో రోజుల నుంచి పెండింగ్ ఉన్న వీడియో ఈరోజు నేను ప్రిపేర్ చేస్తున్నాను మీ అందరి కోసం. కొన్ని సైన్ అండ్ సిమ్టమ్స్ కూడా చెప్తాను అండ్ కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా ఇందులో చెప్తున్నాను. ఎంత పాసిబుల్ అయితే అంత ఎక్కువ చెప్పాలని ట్రై చేశాను ఈ వీడియోలో. కానీ ఏదైనా చెప్పలేకపోతే అవి వచ్చే వీడియోస్లో చెప్తాను. ఇప్పుడు నేను మా దుర్గా యూనివర్స్ ఏదైతే చెప్పాలనుకుంటారో అది మీరు జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఒకవేళ ఫాల్స్ ట్విన్ అంటే ఏంటిదో ఫస్ట్ తెలియాలి. ఫాల్స్ ట్విన్ ఈజ్ నథింగ్ బట్ ద కార్మిక్నే ఫాల్స్ ట్విన్స్ అంటారు. ఓకే, కార్మిక్ ఎలా ఉంటారో అనేది మీకు తెలిసి ఉండాలి. ఫాల్స్ ట్విన్ ఎలా ఉంటారో అనేది తెలిసి ఉండాలి. దట్ మీన్స్ ఓకే, ట్రూ ట్విన్ ఎలా ఉంటారో అది కూడా తెలిసి ఉండాలి. అప్పుడు మీకు ఐడెంటిఫై చేసుకోవడానికి చాలా చాలా ఈజీ అవుతుంది. అలాగే సోల్మేట్ అయితే ఎలా ఉంటారు అనేది కూడా తెలిసి ఉంటే మీరు ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతారు. హీఈస్ మై ట్రూ ట్విన్ ఆర్ ఫాల్స్ ట్విన్. హైర్ సోల్మేట్స్ కూడా ఉంటారు కొందరు. అది ఎలా ఉంటుంది అనేది నేను మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద ట్విన్ ఫ్లేమ్స్? ఒకే సోల్ కానీ హాఫ్ పార్ట్ ఒక బాడీలో ఉంది, అయితే ఇంకో పార్ట్ ఇంకో బాడీలో ఉంది. ఒకటి మేల్ బాడీలో ఉండొచ్చు, ఇంకోటి ఫీమేల్ బాడీలో ఉండొచ్చు. అది డిపెండ్, జెండర్ స్పెసిఫిక్ కాదు. మేల్ బాడీలో ఫీమేల్ ఎనర్జీ ఉండొచ్చు, ఫీమేల్ బాడీలో మేల్ ఎనర్జీ ఉండొచ్చు. దాట్స్ ద డిఎం అండ్ డిఎఫ్ ఎనర్జీ. డి అంటే డివైన్, యు నో ఎవ్రీవన్. డివైన్ అంటే యూనివర్స్ అంటే గాడ్. ఏ పేరుతోనైనా పిలవండి, మీరు అల్లా అని పిలవండి, లేకపోతే ఏదైనా పేరుతో పిలవండి. డివైన్, దట్ ఇస్ ద డివైన్. ఓకే, సో హౌ డూ యూ ఐడెంటిఫై యువర్ ట్రూ ట్విన్, యువర్ ట్రూ డిఎం ఆర్ డిఎఫ్? హౌ డు? ఫస్ట్ ఆఫ్ ఆల్, డిఎం అంటే డివైన్. ఓకే, అందులో డివైన్ది అంశం ఉంది. డివైన్ ఎలా ఉంటాడు? గాడ్ ఎలా ఉంటారు? గాడ్లో హ్యుమానిటీ ఉంటుంది. గాడ్లో ఏదైనా సాధించే తపన ఉంటుంది. గాడ్ నిజాలు మాట్లాడతారు. గాడ్లో ఉండేటి లోపటికెళ్ళి ఈ డిఎమ్స్ ఉంటారా, రియల్ ట్రూ డిఎమ్స్ ఉంటారా, వాళ్ళు లోపటికెళ్ళి ఎప్పుడైనా డివైన్ మెస్కులైన వాళ్ళు లోపలికి బయటికి వెళ్ళి ఎన్ని ఓరాలో ఎన్ని వేరే వేరే ఇన్ఫ్లుయెన్స్ ఇవి అవి వచ్చినా కానీ లోపల ఒక సౌండ్ ఉంటుందా, ఒకటి ఇన్నర్ కాలింగ్ ఉంటుందా, అది గాడ్తో కనెక్ట్ అయ్యేదే ఉంటుంది. అదే ఫాల్స్ ట్విన్ అనుకోండి, హీ ఆల్వేస్ మేక్ అ మాస్క్.
he always makes a mask, he doing the dramas, and he is always negative person maximum times. అండ్ అతను వచ్చిన తర్వాత ఒకవేళ ట్రూ టీవీఎం అయితే లైఫ్లో మీకు ఇంకా బాగా గ్రోత్ అవుతుంది. అదే ఫాల్స్ ట్విన్ అనుకోండి, మీ లైఫ్లో గ్రోత్ కాదు, మీ లైఫ్లో ఇంకా తగ్గిపోతుంది. ఒకవేళ మీ ఇది కూడా కొంచెం అబ్జర్వేషన్ చేయండి. మీ అదర్ వేరే వాళ్ళు ఇంకా ట్రూ ట్విన్, ఐ మీన్ టు సేమ్ ట్విన్ వచ్చాడు, ట్రూ ట్వినే అతను, కానీ దాంతోపాటు మీరు ఎవరితో ఉంటుండ్రు అది కూడా అబ్జర్వేషన్ చేయండి. వాళ్ళ వల్ల మీ గ్రోత్ తగ్గిందా అది కూడా చూసుకోండి. ఓకే, ఒకవేళ గ్రోత్ తగ్గుతుంది కానీ నా ట్విన్నే నా కాదా అని అనిపిస్తుంది అనుకోండి, కానీ అదర్ లెవెల్లో కూడా చూడండి. ఓకే, మీ పర్సన్ ఒకవేళ మీ ట్రూ ట్విన్ కాకపోయి ఉంటే ఏమవుతుందంటే మీరు రాసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసుకోండి, ట్రూ ట్విన్, ఫాల్స్ ట్విన్, ఇట్లా కాలం తయారు చేసి డ్రా చేయండి. ఒక కాలం బాక్స్ క్రియేట్ చేయండి, అందులో రాయండి. ఒకవేళ ట్రూ ట్విన్ అయితేనేమో అతను వచ్చి ఒక హాయ్ చెప్పినా కూడా మీరు చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారు. అదే ఫాల్స్ ట్విన్ అయితేనేమో డ్రెయిన్ ఫీల్ అవుతారు. జస్ట్ ఏం జరగలేదు, జస్ట్ హాయ్ అని చెప్పారు. ఎప్పుడైతే మీరు ఇన్నర్ వర్క్ చేస్తున్నారు, చాలా హై వైబ్రేషన్లో ఉన్నారో అప్పటి విషయం చెప్తున్నాను నేను. మీరు ఇన్నర్ వర్క్ చేస్తున్నారు, చాలా బాగా ఇన్నర్ వర్క్ చేస్తున్నారు. మీ పార్ట్నర్ మీ ట్రూ డిఎం అయి ఉంటే అతను వచ్చాక అతను మీ దిక్కు అతనికి చాలా చాలా పూలింగ్ ఫీల్ అవుతుంది. అతనికి చాలా ఇట్లా ఎనర్జీ మీ దగ్గర ఉన్నది అనేది తెలుస్తుంది. కానీ ఆ టైంలో మీకు ఏంటి, ఒకవేళ మీ పర్సన్ అంతా లో వైబ్రేషన్లో ఉన్నా కూడా మీ ప్రేమ అయితే ఉంది అనిపిస్తుంది. కానీ ఎందుకు ఇలా ఉన్నాడు, ఇంకా గ్రోత్ చేయాలి కదా నా పర్సన్ కూడా, ఇతను కూడా అది అతను ట్రూ ట్విన్ అయితే మీకు కూడా ఏమనిపిస్తుంది అంటే అతను గ్రోత్ చేయాలి, అతని లైఫ్లో అతను సెల్ఫ్ ఇండిపెండెంట్ అవ్వాలి, అతను కూడా లైఫ్లో స్పిరిచువాలిటీకి వెళ్ళాలి, స్పిరిచువల్ అవ్వాలి అని. ఒకవేళ ట్రూ ట్విన్ అనుకోండి, అతను కూడా మీతో పాటు ఖచ్చితంగా ఇన్నర్ వర్క్ చేస్తాడు. మీతో కాకపోయినా కూడా దూరంగా ఉంటే అతను ఖచ్చితంగా ఇన్నర్ వర్క్ చేస్తాడు. మీ సెపరేషన్ ఉండలేడు అతను, కాబట్టి అతను ఇన్నర్ వర్క్ చేస్తాడు. అదే ఫాల్స్ ట్విన్ అయితేనేమో అతను ఇన్నర్ వర్క్ చేస్తానని చెప్తాడు, బట్ ఎప్పుడు ఇన్నర్ వర్క్ చెయ్యడు. ఓకే, కొన్నిసార్లు ట్రూ డిఎం అయినప్పటికీ కూడా ఇన్నర్ వర్క్ చేయలేకపోతాడు నెగటివ్ పర్సన్స్ మధ్యలో ఉంటే. బట్ అతనికి అది తెలియాలి, ఆ నెగటివ్ పర్సన్స్కి దూరంగా ఉండాలనేది అతను అర్థం చేసుకుంటాడు, డివైన్తో కనెక్ట్ అవుతాడు. లేకపోతే ఏమవుతుంది, మళ్ళీ సెపరేషన్ జరుగుతుంది డిఎం అండ్ డిఎఫ్లో. నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోస్లో, మళ్ళీ రీయూనియన్ అవుతుందా అని క్వశ్చన్ పెట్టారు కొందరు. సెపరేషన్ మళ్ళీ అయితే మళ్ళీ తర్వాత రీయూనియన్ అవుతుందా? ఇఫ్ యువర్ పర్సన్ ఆల్సో సమజ్దార్ అయ్యి అతనిలో కూడా ఏమైనా చేంజెస్ వచ్చి డివైన్ ట్రై చేస్తున్నాడు, డివైన్ చాలా సైన్స్ చూపిస్తున్నాడు, అన్ని రకాలుగా వాళ్ళకి షాక్స్, అన్ని రకాలుగా జాబ్, డబ్బుల ఇబ్బంది, హెల్త్ ఇబ్బంది, అన్ని ఇబ్బందులు జరుగుతుంటే అవి నేర్చుకొని ఎట్టి పరిస్థితిలో ఇన్నర్ వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు ఇక డిఎమ్స్. అప్పటిదాకా వాళ్ళ లైఫ్లో స్ట్రగల్స్ అయిపోవు. వాళ్ళ ముందు ఇలాంటి వీడియోస్ వస్తుంటాయి, వాళ్ళకి నేర్పించాలని కూడా చూపిస్తుంటారు. గాడ్ ఒక మంచి విషయాలు కూడా చూపిస్తారు. అలాగే నెగటివిటీ కూడా ట్రై చేస్తుంది, వద్దు 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 అని లేజినెస్ని క్రియేట్ చేస్తుంది వాళ్ళ లోపల. బట్ దే షుడ్ బి, ఇది టాపిక్ వేరే అయిపోయింది. సో అలా అవుతుంది అంటే హీ విల్ బీ ఆల్సో అవేకన్ అండ్ హీ విల్ బీ డూ ద ఇన్నర్ వర్క్ ఆల్సో. ఇద్దరు ఇన్నర్ వర్క్ చేసి ఇద్దరు సేమ్ వైబ్రేషన్లో వచ్చినప్పుడు తను ఎప్పుడైనా ఇన్నర్ వర్క్ చేసి మెడిటేషన్ చేస్తారనుకో, ఏ రోజైతే డిఎం, ఆ రోజు డిఎఫ్ కూడా పూలింగ్ ఫీల్ అవుతుంది టువర్డ్స్ హీస్ పార్ట్నర్. పూల్గా ఫీల్ అవుతుంది, మ్యాగ్నెటిక్ పూల్గా ఫీల్ అవుతుంది, అతని దగ్గరికి వెళ్ళాలి, కాల్ చేయాలి అని అనిపిస్తుంది. ఓకే, అదే ఒకవేళ చాలా లో వైబ్రేషన్లో ఉంటే ఏం ఆర్డినరీ పర్సన్ ఇతను అని అనిపిస్తుంది ఎన్నోసార్లు డిఎఫ్కి కూడా, ఎందుకంటే డిఎఫ్ చాలా బాగా ఇన్నర్ వర్క్ చేస్తుంది కదా.
సో గాడ్తో కనెక్ట్ అవ్వడం, ఆ లైట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇన్నర్ వర్క్ చేశాక డిఎఫ్ చాలా లైట్లోకి వెళ్ళిపోతుంది, చాలా పవర్ఫుల్ ఎనర్జీలో వస్తుంది. సో ఒకవేళ అతను ఫాల్స్ విన్ అనుకోండి, ఆటోమేటిక్గా డిఎంని మర్చిపోతుంది, ఆటోమేటిక్గా పూర్తిగా మర్చిపోతుంది, బ్యాక్ ఆఫ్ ద మైండ్ కూడా మర్చిపోతుంది. ఒక రోజు అలా కూడా వస్తుంది ఫాల్స్ విన్ అయితే. అండ్ ఒకవేళ ట్రూ ట్విన్ అనుకోండి, ఎప్పటికీ ఆ ప్రేమ అనేది ఉంటుంది. టెలిపతి చాలా స్ట్రాంగ్గా అవుతుంది ట్రూ ట్విన్స్ అండ్ ఫాల్స్ ట్విన్తో అవుతుందా అని అంటే, ఫాల్స్ ట్విన్తో కూడా కొన్ని విషయాలలో అవ్వచ్చు, కానీ అంత స్ట్రాంగ్గా అవ్వదు ట్విన్, అది అంత ఎక్కువ టెలిపతి అవ్వదు. అండ్ టెలిపతి అవుతుంది అంటే అది ఫీలింగ్స్ కూడా అర్థమవుతుంది కదా, అతని ఫీలింగ్స్ కూడా అర్థమవుతున్నాయి కదా. అలాగే ఒక్కొక్కసారి డిఎమ్స్ ఏంటంటే కొన్ని బ్యాడ్ పర్సన్స్ మధ్యలో ఉండడం వల్ల మెనిపులేట్ అయ్యి రాంగ్ డిసిజన్స్ తీసుకుంటారు. ఆ రాంగ్ డిసిజన్ కరెక్ట్ కాదు, నీ డిసిజన్ నీకు తెలియదా అన్న ఆ క్లిక్ కూడా ఎవరు చేస్తారు, డిఎఫ్ చేస్తారు డిఎంకి. ఆ ఈగో, ఎంత ప్రేమ ఉంటుంది ఇద్దరిలో అయినా కూడా ఎంతకు గొడవ జరుగుతుంది. డిఎఫ్ అండ్ డిఎంకి చాలా ఎక్కువ గొడవ జరుగుతుంది, బికాజ్ దే ఆర్ ద మిరరింగ్ ఈచ్ అదర్. ఒక్క తప్పు చేసినా డిఎఫ్ పట్టేసుకుంటుంది, ఒక తప్పు డిఎఫ్ చేసినా డిఎం పట్టేసుకుంటాడు. అండ్ అది ట్రిగర్ చేస్తారు, అది నువ్వు యూ షుడ్ బి హీలింగ్ యువర్ సెల్ఫ్ అని మోటివేట్ ఈచ్ అదర్. వాళ్ళు ఇద్దరికి ఒకరొకరికి మోటివేట్ చేస్తారు. డిఎం వచ్చిన తర్వాత లైఫ్లో ట్రూ డిఎం అయినా ట్రూ డిఎఫ్ అయినా లైఫ్లో వచ్చాక ఎప్పటికైనా వాళ్ళ జీవితం ఇంకా బెస్టే అవుతుంది, కాకపోతే ఒకవేళ ఇన్నర్ వర్క్ చేయలేదనుకోండి, వాళ్ళకి అర్థం అవుతుంది, ఇందులో నాకు ట్రిగర్ వస్తుంది, ఇది నాలో ప్రాబ్లం ఉంది, ఇది నేను కరెక్ట్ చేసుకోవాలి అని తెలిసి కూడా కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించకపోతే అప్పుడు ఆ పరిస్థితిలో ఎవరిది తప్పు, వాళ్ళదే కదా. ఎవరైతే చేసుకోలేకపోతున్నారో ఊకే బ్లేమింగ్ ఎనర్జీలో కాకుండా, బ్లేమింగ్ కూడా వస్తుంటుంది అప్పుడప్పుడు. ఎందుకు వస్తుంది, ఎందుకంటే డిఎఫ్కి తెలిసిపోతుంది అన్నీ కూడా, నువ్వు చేసిన తప్పు ఏంటిది అనేది ట్రిగర్ చేస్తుంది. డిఎం చాలా హర్ట్ అవుతారు. డిఎఫ్కి కూడా అది కావాలని చేసింది కాదు, డిఎం కూడా డిఎఫ్కి కావాలని హర్ట్ చేయరు. కానీ అది అలా ఆ వర్క్ అది చాలా ఇంపార్టెంట్. అది ఏంటంటే తప్పు అంటే తప్పు కాదు, దాట్స్ మీన్స్కి ఒకరొకరి ప్రేమ ఇంతగా ఉన్నాక కూడా ఇంత దూరం ఎందుకు ఉంటుంది, ఎందుకంటే ఇద్దరిలో ఒకరిలో అయినా ఈగో ఉన్నదనుకోండి, హౌ ఈచ్ అదర్ కలుస్తారు. ఆ ఈగో మొత్తం డిఎమ్స్లో ఈగో ఉన్నదనుకోండి, డిఎఫ్ ఆ కెపాసిటీ ఉన్నది, అది ఈగోని మొత్తం ఇట్లా మొత్తం చూర్ చేసేసి మొత్తం ఖతం చేసే అంటే అంత బాగా ఈగో షట్ అవుతుంది డిఎమ్స్కి. అప్పుడు ఫస్ట్ అయితే వాళ్ళు ఒప్పుకోరు డిఎమ్స్ తొందరగా. కొందరు డిఎమ్స్, అందరు అనట్లేదు, కొందరు నాలో ఈగో ఉన్నది అన్నదే ఒప్పుకోరు. హౌ టు ఐడెంటిఫై యువర్ ట్రూ డిఎం అయితే పర్పస్ చేస్తారు, ఏదన్నా సాధించాలని ఆ తపన ఉంటుంది, ఓన్గా సెల్ఫ్ ఇండిపెండెంట్గా అది చేస్తారు, ఇన్నర్ వర్క్ చేస్తారు, చాలా మంచిగా అన్ని వర్క్ చేస్తారు. అందరికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ డిఎఫ్కి ఇస్తారు, అందరికంటే ఎక్కువ ఇంపార్టెంట్ నా డిఎఫ్ నా సోల్, అది నేనే తను, నాతో అలా మాట్లాడింది అంటే నాలో ఏదో ఉంది, అయితే అది నేను కరెక్ట్ చేసుకోవాలి, నేనే తను కదా అన్న ఫీలింగ్స్, ఆ అండర్స్టాండింగ్ అతనిలో లోపలికి వస్తాయి పూర్తిగా. ఇప్పుడు మీ నా డిఎం అయ్యా, హీ ఈజ్ నాట్, అతను ఎప్పటి వరకు అయితే ఇన్నర్ వర్క్ చేయట్లేదో, అతను అవేకన్ పూర్తిగా అవ్వలేదు, అప్పటి వరకు అతను డిఎం అవ్వలేదు. హీ ఈజ్ అ నార్మల్ మెస్కులన్ నౌ, హీఈస్ అ నార్మల్ మెస్కులన్. ఇఫ్ యు ఆర్ డూయింగ్ ద ఇన్నర్ వర్క్ ప్రాపర్గా చేయాలి, ప్రాపర్గా ఎవ్రీడే. ఆ ఇన్నర్ వర్క్ ఎలా చేయాలి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ వీడియోస్లో. ఇప్పుడైతే నేను గైడెడ్ మెడిటేషన్స్ కూడా ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్, మీ అందరి కోసము. చక్రా మెడిటేషన్ ప్రిపేర్ చేశాను, ఎనర్జీ క్లీన్జింగ్ చేయలేదు, నెగటివిటీ రిమూవింగ్ అండ్ ప్రొటెక్షన్ షీల్డ్ చేశాను, అండ్ కార్మిక్ రిలీజింగ్ చేశాను, ఇంకా సోల్ కాంట్రాక్ట్స్ది చేశాను, ఇంకా ఇన్నర్ డిఎఫ్ బ్యాలెన్సింగ్ది చేశాను. ఈ 5 మెడిటేషన్ తెలుగులో కూడా రెడీగా ఉన్నాయి మీ అందరి కోసం.
ఇంకా చాలా మెడిటేషన్స్ ఇవి అడ్వాన్స్గా ఇందులో చేసేటి. నేను నార్మల్గా మీరు అన్నారు అనుకోండి, యోగా సెంటర్కి వెళ్ళి నేను యోగా చేస్తాను అంటే అది కూడా చెయ్యొచ్చు, కానీ అది ఓన్లీ బేసిక్ లెవెల్. మీరు ట్విన్ జర్నీలో ఉన్న వాళ్ళు ఇవన్నీ కూడా అడ్వాన్స్గా ఈ మెడిటేషన్స్ చేయాలి కంపల్సరీ. యోగా సెంటర్లో ఇవన్నీ చెప్పరు మీకు. దిస్ ఈజ్ నాట్ ఆల్ దాట్ జస్ట్. నేను కూడా యోగా టీచర్ని, నాకు తెలుసు బేసిక్ లెవెల్లో చెప్పాలి వాళ్ళకు. నార్మల్ సోల్స్కి చేయాల్సిన మెడిటేషన్ అందులో కూడా ఆసనాసే ఎక్కువ ఉంటాయి, మెడిటేషన్స్ చాలా తక్కువ ఉంటాయి. సో మెడిటేషన్స్ ఇందులో ట్విన్ జర్నీలో చేయాల్సినవి వేరే ఉన్నాయి. యూట్యూబ్లో చూసి చేస్తే అయిపోతుంది అని అంటే అవ్వదు. మీ ట్రూ ట్విన్ ఎవరో మీకే, మీ గట్ ఫీలింగ్ మీకు తెలుస్తుంది. ఎప్పుడైతే మీ ఇంట్యూషన్ పవర్ పెరుగుతుంది, ఇంట్యూషన్ పవర్ మెడిటేషన్తోనే పెరుగుతుంది ఇంకా ఎక్కువ. ఆల్ హీలింగ్స్, ఆల్ ఓల్డ్ హీలింగ్స్ చేయాలి. సబ్ కాన్షియస్ మైండ్ హీలింగ్ చేసుకోవాలి. సబ్ కాన్షియస్ మైండ్ హీలింగ్ ఎవ్రీ వన్ నీడెడ్. చైల్డ్ వుండ్స్ హీలింగ్ చేసుకోవాలి. ఇన్నర్ చైల్డ్ హీలింగ్ ఎన్ని ఉంటాయి. ఇవన్నీ చేయాలంటే టైం పడుతుంది. ఎవ్రీ డే కొన్ని మెడిటేషన్స్ ఎవ్రీ డే చేయాలి, కొన్ని వీక్లీ వన్స్ చేయాలి, కొన్ని 45 days చేసి తర్వాత లెడ్గో చేయాలి. ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, సో మీరు అవి చేయాలి ఖచ్చితంగా. అప్పుడు మీకు ప్రాపర్ ఇన్నర్ వర్క్ అనేది తెలుస్తుంది. సో ప్రాపర్ ఇన్నర్ వర్క్ చేస్తే అప్పుడు మీరు ఆటోమేటిక్గా హై వైబ్రేషన్కి వెళ్ళిపోయాక మీ పర్సన్ కూడా మీ వెంట రావాల్సిందే. అప్పుడు మీ ట్రూ డ్రీమ్ అయితే మీతో పాటు అతను కూడా ఇన్నర్ వర్క్ చేయాల్సిందే. ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండైనా ఈ కాన్ఫిడెన్స్ కూడా మీ లోపలికి వచ్చేస్తుంది. Surrender to God. This is a very important. How to surrender to God? This is very important, na? Surrender to God is very important. First step, మీరు surrender to God చేయండి. How to ఇప్పుడు ఒకవేళ ఫాస్ట్ అనుకోండి, మీరు ఇన్నర్ వర్క్ చేస్తూ ఆటోమేటిక్గా అతన్ని మర్చిపోతారు. అది అసలు ప్రేమ కూడా అనుకున్నాను కానీ అది ప్రేమ కాదు అని తెలుస్తుంది. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ట్రూ డిఎమ్స్ కోసం కూడా చాలా ఎక్కువ, ఒకవేళ అతను ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే, మీకు నచ్చకపోయి ఉంటే, లేకపోతే కర్మ రిటర్న్స్ ఏమైనా ఉంటే, అలాంటి ఏమన్నా కర్మ ప్యాటర్న్ మీ మధ్యలో ఉండుంటే, కార్మిక్ కాదు, కర్మ ప్యాటర్న్స్ ఏమన్నా ఉండుంటే మీ మధ్యలో ఏదన్నా ఇబ్బందులు కలిగి ఉంటుంటే, వేరే వాళ్ళ వల్ల మీ దృష్టి తొందరగా తగులుతుంది కదా వేరే వాళ్ళది ట్విన్స్కి. సో అలాంటిది ఏమన్నా ఉంటే అప్పుడు కొంచెం సెపరేషన్ అండ్ ప్రాబ్లమ్స్ అప్పుడు కూడా వస్తాయి ఇన్నర్ వర్క్ చేసేటప్పుడు కూడా. కానీ అది అర్థం చేసుకొని ఇన్నర్ వర్క్ కంటిన్యూ చేస్తూ నెగటివిటీ రిమూవ్ చేయాలి. ఆ టైంలో ఏమవుతుంది, డిఎమ్స్ మీద ఇంత ఎక్కువ కోపం వస్తుంది అంటే డిఎఫ్కి, లేకపోతే డిఎంకి కూడా డిఎఫ్ మీద అసలుకి అర్థమే కాదు. అసలు నమ్ అయిపోతారు కొన్నిసార్లు హార్ట్లో. అసలు ప్రేమ అనేది ఎవ్వరి కోసం కూడా లేదు నాకు, నేను సింగిల్గా బతకగలను అంత బ్లాక్ చేసేసుకుంటారు హార్ట్. అలా కూడా జరుగుతుంది కొన్నిసార్లు. కానీ మళ్ళీ మన ఔరా క్లీనింగ్ అండ్ మెడిటేషన్స్ అండ్ పార్ట్నర్ కోసం కూడా ప్రొటెక్షన్ తీసుకుంటూ ఇన్నర్ వర్క్ స్టాప్ చేయకుండా ముందుకెళ్ళి గాడ్తో కనెక్ట్ అవుతూ ఉంటే మళ్ళీ 5 daysలోనో, లేకపోతే 3 daysలోనో, లేకపోతే 8 daysలోనో, 10 daysలోనో మళ్ళీ నార్మలైజ్ అయిపోతారు. మళ్ళీ ఫీలింగ్స్ కలుగుతాయి మీలో. సో డిఎఫ్కి ఇలా కూడా జరుగుతుంది చాలాసార్లు. ఇది కూడా మీకు తెలిసి ఉండాలి కదా. వీడియో చాలా లాంగ్ అవుతుంది, బట్ చెప్పాల్సింది చాలా ఉంది కాబట్టి నేను చెప్పాను. పూర్తి వీడియో చూసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా చాలా విషయాలు నేర్చుకొని ఉంటారు ఈ వీడియోస్లలో. అన్ని వీడియోస్లు కూడా పూర్తి వీడియో చూడండి. అండ్ నేను ప్రతి వీడియోలో పాజిటివిటీ సెండ్ చేస్తున్నాను. ఆ పాజిటివిటీ రిసీవ్ చేసుకోవాలంటే ఒక లైక్ చేసుకొని కూడా మీరు రిసీవ్ చేసుకోవచ్చు, గ్రాటిట్యూడ్ పే చేసి కూడా రిసీవ్ చేసుకోవచ్చు ప్రాపర్గా. సో ఈ పాజిటివిటీని కూడా రిసీవ్ చేసుకొని చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. లవ్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.